ఇప్పుడు మొత్తం చెప్తా, ఒకసారి మొత్తం చూడండి. ప్లేలిస్ట్లో మన వీడియోస్ ఎలా సేవ్ చేసుకోవాలనేది, లాంగ్ వీడియోస్ కానీ, లైవ్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, ఏదైనా సరేనా అండి. మొత్తం చూడండి. ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక సిస్టర్ నన్ను అడిగారు వీడియో చేయమని, అందుకనే నేను ఎలా చేసుకోవాలని ఆ సిస్టర్ లైవ్లో కొంచెం మంది అడిగారు, అందుకనే నన్ను చేయమని చెప్పారు. అందుకని నాకు తెలిసినట్లుగా నేను చేసి చూపిద్దామని చెప్పి చేసి చూపిస్తున్నానండి. ఇదండి. సరే అండి. ఇక మొత్తం చూడండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్దాం. ఇంకోండి, యూట్యూబ్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ యూట్యూబ్ చేయగానే మనది ఉంటుంది కదా, మన దానిలో ఇదిగో దీన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్దే క్లిక్ చేసి ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూసారా అండి. ఈ 3 చుక్కలు నేను ఇది ఏంటంటే సేవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి 1 2 3 4 5 6 7 సేవ్ టు అని ఉంది కదా ప్లే స్టోర్, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు దీంట్లో మన ఛానల్ వస్తుంది చూడండి. ఇప్పుడు నా ఛానల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంకో సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇంకో సేవ్ అవుతుంది అలా అండి. మళ్ళీ చెప్తాను నేనండి. దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి క్లిక్ చేద్దాం. ఇంకోటిది ఏమైనా పెట్టలేదు మీరు ఇంకోండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం. కింద వీడియో ఉంది కదా, ఇది సేవ్ చేసానో లేదో చూద్దాం. ఇంకోండి, ఇవన్నీ చూసుకోండి. ఒక్కోసారి పైకి వస్తుంది, కిందకి వస్తుంది. అందుకనే ఈ నేమ్ గుర్తు పెట్టుకోండి. సేవ్ టు ప్లేలిస్ట్. ఇదిగోండి ఈ నేమ్. ఇదిగోండి ఇది చూపిస్తున్నాను చూసారు ఏల్తో. ఇది ఇంకోటి నేను టచ్ చేస్తున్నా చూడండి. దాన్ని నా స్క్రీన్ కొంచెం ప్రాబ్లం ఉంది. టచ్ చేశాను చూసారా. చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మీ ఛానల్ ఉంటుంది కదా, మీ ఛానల్కి ఇదిగో ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్తా. అది వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది వస్తుంది. ఇలా వస్తాయి చూసుకోండి. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్తున్నా. ఇదిగో నాయి 548 ఉన్నాయి. అంటే దీంట్లో ఏంటంటే కొన్ని తీసేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా నేను తర్వాత తీద్దామని వదిలేసాను. ఎందుకంటే నేను 10 నిమిషాలకు మించి ఎక్కువ ఉంచకూడదు అనుకుంటున్నాను. అందుకు ఇది చివరిలో వస్తుంది. అది ఎప్పుడో కదండి. ఇవన్నీ చివరిలో చాలా ఉన్నాయి. ఇలా వీడియోస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అంటే చాలా టైం పట్టుద్ది, కానీ మనది రన్ అయిపోద్దండి. నేను ఇన్ని వీడియోస్ పెట్టా. దీంట్లో 4 మినిట్స్ 6 మినిట్స్ ఉంది కదా, అవి కూడా తీసేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ 9 నిమిషాల దగ్గర నుంచి ఉన్న వీడియోస్ పెట్టి కథమైన తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువైపోయినాయి అంటే చాలా. అది 9 నిమిషాల నుంచి ఉంచి కథమై తీసేద్దాం అనుకుంటున్నాం. ఇది ఎందుకు ప్లస్ అంటే మనం వాచ్ టైంకి చాలా ప్లస్ అవుద్దండి ఇది. ఎవరైనా మనం ఇది ఓపెన్ చేస్తే ఒక్క వీడియో చూస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా దానికి అదే వీడియోస్ వచ్చేస్తాయి. ఫస్ట్లో నాకు తెలియలేదు. తర్వాత ఒక బ్రదరు ఇలా చేసుకోవాలమ్మా అని చెప్పారు. ఇదిగోండి చూసారా, నేను ఇందాక సేవ్ చేశాను చూసారా, అవి ఎలా వచ్చింది. ఇదిగోండి ఈ వీడియో సేవ్ చేస్తే ఈ వీడియో సేవ్ చేశాను. ఈ 2 వచ్చేసినాయి చూసారా. అలాగే వస్తాయండి. అంతే, సింపులే అండి. కానీ ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సరేనండి. ఇప్పుడు చక్కగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు నేను ఇందాక 2 సేవ్ చేశాను, దీంట్లోకి వచ్చేసింది. అంతే అండి, చాలా సింపుల్. మీరు చక్కగా చేసుకోవచ్చు. మళ్ళీ చూపిస్తాను నీకు. మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇంకోటి బ్యాక్ వచ్చి ఇదిగోండి. ఇప్పుడు షార్ట్ వీడియోకి మనం సేవ్ ఎలా చేసుకో, ఎందుకంటే చాలామంది షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, దానికోసమని
అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి, షార్ట్ వీడియోకైనా ఇంతే. దీనికి వెళ్ళి షార్ట్ వీడియో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫొటోస్ వస్తున్నాయి కదా, దీనికి క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సౌండ్ తగ్గించుకుంటాను, ఎందుకంటే మళ్ళీ అంత. ఇప్పుడు ఈ స్వామిది ఉంది కదా, దీన్ని వెళ్ళి ఇది ఇక్కడ పైన 3 చుక్కలు ఉన్నాయి చూసారా, ఇక్కడ కూడా 3 చుక్కలు నొక్కాలి. ఓపెన్ చేసి నొక్కండి. నొక్కితే ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా, సేవ్ టు ప్లే లిస్ట్ అని వచ్చింది. దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో దీన్ని క్లిక్ చేయండి. మీ ఛానల్ దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నా. బ్యాక్కి వెళ్ళి దీన్ని క్లిక్ చేసి ప్లే లిస్ట్లోకి వెళ్తున్నా. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఫస్ట్లో కుకింగ్ ఏంటి అన్ని రకాలు పెట్టేసేదాన్ని. ఈ తర్వాత ఇలా కాదని చెప్పి ఇంకో ఛానల్లో కుకింగ్ పెట్టి, ఇదిగో చూసారా ఇక్కడ సేవ్ అయ్యి వచ్చిందా. ఈ 2 సేవ్ చేసా, లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియో. అలాగే కొంచెం మంది లైవ్ కూడా సేవ్ చేసుకోవాలనుకుంటారు కదా, లైవ్ చూసినా కూడా వాచ్ టైం వస్తుంది. లాంగ్ వీడియోస్కి లైవ్కే వస్తుంది కాబట్టి లైవ్ దానికి వెళ్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదిగోండి లైవ్కి వెళ్దాం. ఎందుకంటే నేను ఈ ఫస్ట్లో లైవ్ చేసేదాన్ని, అప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాం. దీంట్లో వచ్చేపాటికి లైవ్ ఇలా కాదు, సేమ్ లాంగ్ వీడియోస్ ఎలాగా అది టచ్ అవ్వడం చాలా లేట్ అవుద్ది. ఇప్పుడు దీని లైవ్కి లాంగ్ వీడియోస్కి పక్కనే, షార్ట్ వీడియోకి ఒక్కదానికి చుక్క దగ్గర ఇదిగోండి దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేయగానే ఎప్పుడైనా కూడా మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ మీకు తెగమాకు రాకూడదు కదా, అందుకే మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నా. ఇదిగోండి మనం లైవ్ దానికి వచ్చాం. లైవ్ దానికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇది చూసారా లైవ్. లైవ్ మీరు లైవ్ పెట్టరు కదా, మరి లైవ్ ఏంటంటే నేను ఫస్ట్ సంవత్సరం ఒక 6 నెలల తర్వాత నేను లైవ్ పెట్టడం జరిగింది. 3 గంటలకి 10 మంది కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, చూసి వెళ్ళిపోయేవాళ్ళు అలాగా. అయితే అలా చేయడం వల్ల మా వారు వద్దన్నారని చెప్పి నేను మానేయడం జరిగింది. అప్పుడు లైవ్ సేవ్ చేసే ఉండేవి కదా, అయ్యండి డౌన్లోడ్ అయిపోయాయి కదా. లైవ్ అయిపోయిన తర్వాత నేను డౌన్లోడ్ చేసేసుకునేదాన్ని. కొంచెంమంది ఏంటంటే డిలీట్ నొక్కేస్తాను, నేను డిలీట్ నొక్కేదాన్ని కదా, అలా ఉంది. నేను ఇప్పుడు ఇది ఒకటి పెడుతున్నాను. ఇంకోండి మనం లాంగ్ వీడియోస్ కానీ లైవ్ కానీ ఇలా ఉంటుంది. షార్ట్ వీడియోస్కి వచ్చేపటికి వేరేగా వస్తుంది చూడండి క్లియర్గా. షార్ట్ వీడియో ఓపెన్ చేసి అప్పుడు చుక్కల దగ్గర పెట్టాలి. ఇదిగోండి లాంగ్ వీడియోకి ఈ చుక్క దగ్గర సేమ్ లాంగ్ వీడియో ఎలా అయితే మనం సేమ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. లైవ్లో కూడా లైవ్ దగ్గర కూడా ఇదిగోండి లైవ్ దగ్గర వచ్చేపటికి 1 2 3వ దానికే వచ్చింది చూసారా. అదేమో 7వ దానికి వచ్చింది, ఇది 3వ దానికి వచ్చింది. అదండి డిఫరెంట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు నా ఛానల్ కే సునీత కదా, అందుకని నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకోండి ప్లే స్టోర్లో చూద్దాం ఒకసారి. దాంట్లోనే కదా మనం పెట్టుకుంది, దీంట్లో ఒకసారి మళ్ళీ చూసుకుందాం. వస్తుందో అదో చూసుకోవాలి కదండి, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేను క్లియర్ చేయడం కోసం మీకు చూపించడం జరుగుతుంది.
లేదంటే ఒక సిస్టర్ కూడా లైవ్లో కొంచెం ఇలా చేసి వీడియో ఒకటి పెట్టండి అన్నారు. అందుకని నేను పెట్టడం జరుగుతుంది. సిస్టర్ మీరు అడిగారని చెప్పే మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు అంటే నాకు తెలుసు, నాకు అన్నీ అంటే తెలియవండి యూట్యూబ్ గురించి. ఇది అనేది నాకు తెలుసు, అందుకని నేను పెడుతున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ కదా, కొత్త వాళ్ళకి యూజ్ అవ్వచ్చు నాకు తెలిసి. ఎందుకంటే చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా, అందుకని చూపిస్తున్నాను. ఇంకొంచెం చూసారా, ఇది సేవ్ అయింది, ఇంకో లైవ్ కూడా సేవ్ అయింది. చూసారా, ఇవన్నీ ఇప్పుడు నేను సేవ్ చేసినాయి, ఇవి అంతకుముందు సేవ్ చేసినాయి అన్నీ వచ్చేసినాయి. చూసారు కదా, ఇంకోండి నేను ఎక్కడ యాప్ కూడా చూడండి, నేను ఎక్కడ చూసేది కూడా. మీరు అనుకోవచ్చు మళ్ళీ వీడియోస్లో చూపిస్తున్నారా అని, మీ ముందే ఓపెన్ చేశారు కదా. అదిగోండి చూసారా, మొత్తం లాంగ్ ఉండే దీంట్లో సేవింగ్ ఉంటాయి, మళ్ళీ షార్ట్ ఉండే. నేను షార్ట్ చాలా వరకు డిలీట్ చేసాను. ఏంటంటే మా వారిది నాది అలా పెట్టుకున్నాను కొన్నే. అదైనా మీరు అడిగారని చెప్పి దీంట్లో వచ్చేపటికం ఆల్ అనగానే అన్నీ వచ్చేస్తాయి. అలా అండి, ఇదండి. ఇప్పుడు బ్యాక్ ప్లీజ్ అండి మొత్తం చూడండి. నేను ప్లేలిస్ట్లో మళ్ళీ చెప్తాను. ఇంకోండి నా ఛానల్లో నేను చూపిస్తున్నా. హాయ్ అండి, ఒక సిస్టర్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఎలా సేవ్ చేసుకోవాలో వీడియో పెట్టమందని పెట్టానండి, మొత్తం చూడండి. అలాగే లాంగ్ వీడియోస్ అన్నిటికీ ఎలా సేవ్ చేసుకోవాలో కూడా నేను పెట్టాను లైవ్కి. మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, ఎందుకంటే నేను లైవ్ పెట్టనండి, లైవ్ మానేశాను. దగ్గర సంవత్సరన్నర అయ్యింది లైవ్ మానేసి, అందుకనండి. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇది చాలామందికి యూజ్ అవుద్దని ఆ సిస్టర్ పెట్టమందని చెప్పి నేను పెడుతున్నా, నాకు తెలిసింది. సరేనండి, మొత్తం చూడండి. బాయ్ అండి. ఇది నా ఛానల్ K Sunita 4281 నా ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఆల్.